నీకే ఫోన్ అక్కడ. హలో. హాయ్ సిరి. ఎవరు? మేమే అనుషాన్ గ్రూప్. సిరి, ఈ హోర్డింగ్ చూసినప్పటి నుంచి మైండ్ బ్లోయింగ్ యా. అవును, నీ హోర్డింగ్ పెట్టించిన హీరో ఎవరే ఎప్పుడు చెప్పలేదు. స్మార్టా? అదే లేదు, ఫోన్ పెట్టేయ్. ఏమైనా నువ్వు ఈ మధ్య మా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు. ఫోన్ పెట్టేయ్. నువ్వు ఫ్రెండ్స్ కూడా నిజాలు చెప్పవా? వాళ్ళేదో పిచ్చెక్కి వాగుతున్నారు. అంటే నేను కూడానా? ప్లీజ్ నన్ను నమ్మండి డాడీ. చూడు సిరి, మీ తాతయ్య జనరేషన్ వేరు, మీ జనరేషన్ కి దగ్గరగా ఉన్న జనరేషన్ మాది. మీరెలాంటి పిచ్చి వేషాలు వేస్తారో నాకు బాగా తెలుసు. నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు, అవునా? డాడీ, నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు, అవునా? అయ్యో డాడీ, నేను ఎంత చెప్తున్నా. నమస్తే అండి. ఎవరు నువ్వు? శివారెడ్డి గారి మనవణ్ణండి. ఎందుకు వచ్చావు? సార్, ఆ హోర్డింగ్ విషయం మా తాతగారికి తెలియదండి అని చెప్పని పడ్డాడా నీ తాత? మా తాతయ్య ఇన్నాళ్ళు ఎలా వ్యాపారం చేశాడో మీకు మాత్రం తెలీదా? ఆ హోర్డింగ్ మేమే పెట్టుకుని మా అమ్మాయిని మేమే అలా చేసుకున్నావా? కాదండి. నీతో ఆర్గ్యుమెంట్స్ అనవసరం, కోర్టులో చూసుకుందాం. వెళ్ళు. అయ్యో, కోర్టులో అవి అనకండి సార్. ఇది నా స్వార్థం కోసం నేను చేసిన పని. దయచేసి మా తాతయ్యని ఇందులోకి లాక్కండి. ఏమిట్రా నీ స్వార్థం? నేను మీ మనవరాల్ని ప్రేమించానండి. నిజంగా తనంటే నాకు చాలా ఇష్టం. ఎంత ధైర్యం నీకు? నా ఇంటికి వచ్చి నా మనవరాల్ని అరే వీటి బయటకండి. సార్, సార్, మా తాతయ్య అనొచ్చు సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినిపించుకోండి సార్. సార్ వదలండి సార్. సార్ సార్, మా తాతని కోర్టుకు లాగాన్ని బాధ పెట్టకండి ప్లీజ్ సార్. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. బయట సార్ 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 ప్లీజ్, నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్, మా తాతయ్య ఏం తెలియదు సార్. కోర్టులు గొడవలు అన్నీ వచ్చు సార్. సార్ ప్లీజ్, మా తాతని కోర్టుకు లాగొచ్చు సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినిపించుకోండి సార్. మా తాతని కోర్టుకు లాగొచ్చు సార్. ఏంటిదంతా? అమ్మా సిరి, ఏమైందమ్మా? తన పేరు సిరి అన్నమాట. ఇప్పుడు ఏమైందనమ్మా? తాతయ్య, నా మీద నీకు కూడా నమ్మకం లేదా? ఎవడో రోడ్డు మీద పోయి వాడు వచ్చి లవ్ చేస్తున్నానని చెప్తే నేను వాడితో వెళ్ళిపోతానా? అతను హోర్డింగ్ మీద నా బొమ్మ గీయించి నన్ను అల్లరి చేశాడని నేను బాధపడుతుంటే మీరు ఆ గొడవని పెద్ద చేసి కోర్టుల వరకు తీసుకెళ్లి నన్ను ఇంకా అల్లరి చేసేలా ఉన్నారు. దయచేసి ఈ గొడవ ఇక్కడితో మర్చిపోండి ప్లీజ్. ప్లీజ్ మర్చిపోండి. అమ్మా, అది కాదమ్మా. తాతయ్య, ఇక్కడ అందరికీ చెప్తున్నాను, ఇతనెవరో నాకు తెలీదు. ఇతని నేను లవ్ చేయలేదు, చెయ్యను కూడా. కోర్టు లేవు, ఏమీ లేవు. ఈ విషయం ఎక్కడితో మేము మర్చిపోతాం. ఇంకొకసారి నువ్వు నా మనవరాలు తోలికి వచ్చావో జాగ్రత్త. ఇక్కడి నుంచి ఇతనెవరో నాకు తెలీదు. ఇతని నేను లవ్ చేయలేదు, చెయ్యను కూడా. ఏమండి, టైం 11:30 అయింది. రాత్రిపూట ఈ వర్షంలో వాడు ఎక్కడున్నాడో ఏమో. పిల్ల నేను కంగారు పడుతుంటే మీకు చెవుకుట్టినట్టు కూడా లేదు. వాడేం చిన్న పిల్లట్టే, పైగా వాడు ఎక్కడికి వెళ్తాడు? ఏదో స్నేహితులింటికి వెళ్ళి ఉంటాడు. వస్తాడు, వాడే వస్తాడు. పోనీ ఆ స్నేహితులకే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. ఎవరికని చేయమంటావు? ముందు ఆ బేకరీ పిల్లాడికి చేయండి. నంబరు అమ్మ భావన, నువ్వు చేయమ్మా. అలాగే తాతయ్య. తాతయ్య, అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చారు. సరే అబ్బాయి, మా వేణు ఏడి? అదేంటి, మేము వేణు కోసం వచ్చాం. అంటే మా అన్నయ్య మీ దగ్గరికి రాలేదా? లేదు, ఈ రోజు మా వాసు గారి సిస్టర్ మ్యారేజ్ రిసెప్షన్. అక్కడికి వేణు వస్తాడని ఇంతవరకు వెయిట్ చేసాం. కాకపోతే ఏమైందో తెలుసుకుందామని మేమే వచ్చాం. చెప్తే వినిపించుకోరు మీరు. చెట్టు అంత ఎదిగిన పిల్లాన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. వాడు కోపం వచ్చి వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఏమైనా జరిగితే మనం తట్టుకోగలమా? నువ్వు కంగారు పడి ఇతరులు కూడా కంగారు పెట్టేస్తున్నావు. నువ్వు వెళ్ళి కొడుకు తీసుకురామా. అలాగే. వాడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నీ వచ్చే వరకు ఇక్కడే ఉండండి. అలాగే తాతయ్య. తాతయ్య,
వేణు, తాతయ్య ఇప్పటికే చాలా పొద్దుపోయింది, రా వెళదాం. అయ్యో తడిచిపోతా తాతయ్య, నేను పడతాను ఉండు. ఎరా, ఆ అమ్మాయిని హోర్డింగ్ మీద మాత్రమే చెరిపేశావా, మనస్సులోంచి కూడా? నానమ్మ అన్నయ్య వచ్చాడు. వచ్చాడా? ఏరా బుజ్జి, ఇంత వర్షంలో తడుస్తా ఎక్కడికెళ్ళా? అది నేను ఎంత భయపడ్డామో తెలుసా? అయినా మీ తాత మీద కోపం వస్తే మేమేం చేస్తావురా? మాకు చెప్పకుండా ఎందుకెళ్ళా? ఎక్కడికి వెళ్ళలేదే. ఒరే నాన్న, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకురాపో, అందరం కలిసి ఫోన్ చేద్దాం. మీరు కూడా వెళ్ళి వాడిని త్వరగా తీసుకురండి. శుభ్రంగా తడిచిపోయాడు. వెళ్ళి వడ్డించు. వర్షంలో తడిస్తే సిరొచ్చి ఐ లవ్ యూ చెప్పదురా, జలుబొచ్చి హచ్చి హచ్చని తుమ్ములు వస్తాయి. స్టాప్ ఇట్. వాడికి ఏ రోగం వస్తుందని కాదురా, వాడి లవ్ కోసం మనం ఏం చేయాలో అది ఆలోచించండి. ఐడియా. ఒరే మామ, వేణు నువ్వేం వరి అవద్రా, సిరిని లవ్ చేసేలా చూసే పూచి మాది. రండి, మీరు కూడా దిగండి మేడం. ఇదే వెల్కమ్. రండి సార్. మీరు కూడా రండి మేడం. యా కమింగ్. చాలా తోసుకొల్పోతుంది. వేణు, వీళ్ళందరినీ తీసుకొచ్చాంరా. వీళ్ళంతా సహదేవరెడ్డి గారికి కావాల్సిన వాళ్ళు. వీళ్ళు లేకపోతే ఆ ఇంట్లో ఒక్క పని కూడా జరగదు. అది కరెక్ట్. హలో సార్, యువర్ మోస్ట్ వెల్కమ్. రండి, అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి సార్, రండి. వస్తున్నా. రండి సార్, అందరూ అలా కూర్చోండి. నేను విషయం అంతా చెప్పావా? ఒప్పుకుంటారంటావా? ఒప్పుకుంటారనే తీసుకొచ్చాం, నువ్వేం కంగారు పడకు. అరే కింద కాదు, పైన కూర్చోండి. ఇదేంటండి, ఇందాక నుంచో మర్యాదల మీద మర్యాదలు చేసేస్తున్నారు. నేను బట్టి కదా. అదే అదేం లేదండి, ఇవాళ ఇంటర్నేషనల్ సర్వెంట్స్ డే కదా, అందుకని కొంతమంది బెస్ట్ సర్వెంట్స్ కి పార్టీ ఇద్దామని మిమ్మల్ని సెలెక్ట్ చేసాం. తలుపు గారు, మీ జీతం ఎంత? సీనియర్ మోస్ట్ 3000. అయితే వాళ్ళ నుంచి 6000 ఇస్తాను. లక్ష్మి గారు, మరి మీది? 1500 బాబు. అయితే వాళ్ళ నుంచి 3000 తీసుకోండి. శ్రీరాములు గారు, మరి మీదెంతో? అన్ని కలుపుకుని 2500. అయితే 5000 తీసుకోండి. అంజుబాబు గారు, మరి మీది? అన్ని పోగా 2000 కదా. అయితే 4000 తీసుకోండి. రామూర్ గారు, మీరేం తీసుకుంటారు? ఓకే ఓకే ఓకే, మీది కూడా పెంచుతానండి. ఇదిగో అలాగైతే ఆ కొంపలో పని మానేసి ఈ మినిట్ నుంచి మీ దగ్గర జాయినింగ్ అయిపోతాం. మీరంతా అక్కడ పని మానేస్తారంటారంటరా? మీ అబ్బ చంపెత్త పనికిరన్నాయల్లారా. మేము ఇక్కడ జీతాలు పెంచింది మీరంతా అక్కడ పని చేయడానికేరా. నువ్వు ఉంటారా పెద్దడా, వాళ్ళు రివర్స్ అయితే సీన్ మొత్తం పాడైపోతుంది. మీరేం అనుకోకండి సార్, వాడికి కొంచెం లేట్ గా మాట వచ్చింది, అందుకే అప్పుడప్పుడు అలా రెచ్చిపోతుంటాడు. మీరు మాత్రం వాళ్ళ నుంచి అక్కడే పని చేయండి, జీతాలు మాత్రం ఇక్కడ తీసుకోండి. నాకైతే అర్థం అవుతుంది. తర్వాత మీకే అర్థం అవుతుంది. ఆ ఇంట్లో ఏం జరిగినా మరుక్షణం మాకు తెలియాల్సిందే. తెలిసిందా? ముఖ్యంగా సిరి గురించి. ఓహో, అదన్నమాట మ్యాటర్. నాకు ఇప్పుడు సీన్ అర్థమైపోలేదు. సరే, డీల్ ఓకే. ఇక ఆ ఇంట్లో సేవ సుటుక్కుమంటే ఈ ఇంట్లో లటుక్కు నిలిపిస్తుందండి. నువ్వు నోరు మొత్తా బాబు. మా శ్రీరామ్ గారింట్లో ఏ విషయం జరిగినా సరే పుసుకుని నీ చెవిలో వేసేస్తాం కదా. ఇదిగా మేము మాక్సిమం ట్రై చేస్తాం. గాడ్ బ్లెస్ యు. అదండి, నాది 4 ఏళ్ళ బాబు. హలో హలో సిరి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎవరు మాట్లాడేది? వేణుని. ఎందుకు ఫోన్ చేశావు? అదే, నిన్న మీ ఇంటికొచ్చి అందరి ముందు నేను ఇబ్బంది పెట్టాను, సారీ. అందుకని మళ్ళీ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావా? ఆహా, అది కాదు. నిన్న నేను అలా చెప్పకుండా ఉండాల్సింది, కానీ మా తాతయ్య కోసం అలా చెప్పాను, అందుకే సారీ చెబుదామని. చెప్పింది చాలు, ఫోన్ పెట్టేయ్. సిరి, హోలీ రోజున మన ఇద్దరం వేయింగ్ మిషన్ దగ్గర కలిసాం. అప్పటి నుంచి నీతో చాలా మాట్లాడాలని నేను. ఫోన్ పెడతావా లేదా? ప్లీజ్ వెయిట్ సిరి. హోర్డింగ్ విషయంలో నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావు కదూ? నువ్వు అనుకున్నట్టు నేనేం డిస్టర్బ్ అవ్వలేదు. నిజంగా నువ్వు డిస్టర్బ్ అవ్వకపోతే ఈ టైం వరకు ఎందుకు మెలకుగా ఉన్నావు? నీ బొంద, నాకు రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకుంటున్నాను. ఫోన్ పెట్టేయ్.